ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియో నంబర్ గేమ్కి సంబంధించినటువంటిది మాట్లాడుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. అంటే నేచర్లో ప్రతి నెంబర్ ఏదో ఒక సైన్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎస్, సైన్స్ కూడా ఉంటాయి. అంటే ఏం రాబోతుంది అనేటువంటి దాన్ని కూడా ముందే పసిగట్టి చెప్పగలుగుతాయి. అవునండి. గ్రేట్ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, అందుకే ఇందాక మీరు ఒక మాట అన్నారు, టైం అని. సో మనిషి ఏదైనా సక్సెస్ అవ్వాలని చాలామంది అంటారు, టైం రావాలంటుంటారు. సో ఈ టైం ఆ టైం ఈరోజు మీకు వీడియో ద్వారా వస్తుందండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నేను చెప్పబోయే పవర్ఫుల్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఎఫర్మేషన్స్. ఎందుకంటే ఎఫర్మేషన్ చేస్తేనే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఎఫర్మేషన్ కరెక్ట్గా మేనిఫెస్టేషన్ అయిందనుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లైఫ్ ఒక ఏటీఎం అయిపోతుంది. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ లాగా. సో ఏంటి అసలు ఎన్ని రకాల ఎఫర్మేషన్స్ ఉంటాయి? ఎఫర్మేషన్స్ అనేవి సెవరల్ టైప్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్లో 75% జాగ్రత్తగా ఉండండి, 75% అండి మేనిఫెస్టేషన్ జస్ట్ ఎఫర్మేషన్ ద్వారా అయిపోద్దండి. కానీ చాలామంది చేసే ఎఫర్మేషన్స్ తప్పేంటంటే, ఎఫర్మేషను అంటే చిన్నప్పుడు మనం కంఠస్థ పెడతాం, ఏ ఫర్ యాపిల్ అన్నట్టు చదువుతుంటుంటారు, కానీ దాన్ని ఫీల్ అవ్వకపోవడం వల్లే మేనిఫెస్టేషన్ అవ్వదు. అయితే ఎఫర్మేషన్ చేసేటప్పుడు అసలు ఎలా ఎఫర్మేషన్ చేయాలంటే పర్పస్ బట్టి ఫోకస్ పెట్టాలండి. ఎఫర్మేషన్ అంటే చూద్దాం, కొన్ని పర్పస్ చెప్తాను, దాని మీద ఫోకస్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మన దగ్గరికి వచ్చి చాలామంది ఇలా నేను ప్రపంచంలో టాప్ 13 ఎఫర్మేషన్స్ అన్నీ కలిపి ఒక ఫార్మేట్ తయారు చేశానండి. ఈ ఫార్మేట్ 9 days క్లాసెస్ ఇస్తాను. అలా ఇచ్చిన వాళ్ళు రీసెంట్గా 10th బ్యాచ్లో గురునానక్ సార్ ఫ్రమ్ బెంగళూరు 6 లక్షల రూపాయలు అండి, 6 లక్షల రూపాయలు మీరు చూడొచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఫ్రమ్ తిరుపతి నుంచి తిరుపతిరావు గారు ఫ్రమ్ ఖమ్మం 15 లక్షల రూపాయలు, అది కూడా 10th బ్యాచ్. గ్రేట్, కంగ్రాచులేషన్. జస్ట్ బ్యాచ్ అయ్యేలోపే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎటువంటి ఎఫర్మేషన్స్ చేస్తే మీ మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి అనేది నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫ్రీక్వెన్సీలో ఎఫర్మేషన్ చేస్తే. అయితే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్. అంటే ఇంత సెవరల్ టైప్స్ అన్నాం కదండి. పాజిటివ్ ఎఫర్మేషన్ చాలామందికి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే యాంట్స్ వస్తుంటాయి, బ్రెయిన్లో చీమలు వస్తుంటాయి. బ్రెయిన్లో చీమలు ఏంటి అని అంటే దీన్ని యాంట్స్ అంటారండి, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. యాంట్స్ అంటారు దీన్ని, ANTS యాంట్స్ అంటారు న్యూరో సైన్స్ ప్రకారం. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చే వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఈ 9 days క్లాసెస్లో నెగిటివ్ ఎఫర్మేషన్స్ రాకుండా, అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా నెగిటివ్ ఎనర్జీని ఎలా హీల్ చేయాలో కూడా నేను టెక్నిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ తీసుకుంటే పాజిటివ్ మైండ్ సెట్కి రావాలంటే పాజిటివ్ ఎఫర్మేషన్ చేయాలి. ఎలా చేయాలి? ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో నేను ఇప్పుడు మీకు కొన్ని ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఏ ఎఫర్మేషన్ మీకు నచ్చిందో కింద చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రోజు అనుకోలేదండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరుగుతున్న ఇప్పటివరకు జరిగిన, ఇక్కడ 3 రకాలు, ఇప్పటివరకు జరిగిన గుడ్ థింగ్స్కి కృతజ్ఞతలు, ఇప్పుడున్న వాటికి గుడ్ థింగ్స్ కృతజ్ఞతలు, ఫ్యూచర్లో రాబోయే గుడ్ థింగ్స్ కూడా కృతజ్ఞతలు. మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్గా ముందుకెళ్ళి చెప్పేస్తామండి. సో దాని తర్వాత ఇంకోటి అంటే సక్సెస్ ఎఫర్మేషన్. అంటే మీ పర్పస్ ఏంటి? సక్సెస్ అవ్వాలి. సో మీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే అప్పుడు ఈ ఎఫర్మేషన్ ఉండాలండి. సో అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. చాలామంది ఏంటంటే పర్పస్ ఒకటి, చేసే ఎఫర్మేషన్ ఇంకొకటి. దానివల్ల వాళ్ళకి మేనిఫెస్టేషన్ అవ్వదండి. మైండ్లో పర్పస్ ఒకటి ఉంటుంది, ఎఫర్మేషన్ ఇంకోటి చేస్తుంటారు వాళ్ళు. అంటే పర్పస్ బట్టి ఎఫర్మేషన్ చేస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఈ ఎఫర్మేషన్ చేయడం వల్ల మీలో ఎవరైనా కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉందని అన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ, నేను చేసే ప్రతి పనిలో నేను సక్సెస్ అవుతాను అని మనం అనుకుంటే మనకేమవుతుందంటే మన యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఈరోజు ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయాలి. మన మామూలుగా కాదు, మన ఫోన్లో కూడా మల్టిపుల్ యాప్స్ ఉన్నట్టు మన బ్రెయిన్లో కూడా మల్టిపుల్ టాస్క్స్ ఉన్నట్టు లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఒక హస్బెండ్గా సక్సెస్ అవ్వాలి, ఫాదర్గా సక్సెస్ అవ్వాలి, సన్గా సక్సెస్ అవ్వాలి. ఇంత సక్సెస్ వస్తున్నప్పుడు మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. మీరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటుంటారు. ఈ బ్యాలెన్సింగే చాలా ఇంపార్టెంట్. అంటే అవ్వాలనుకుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ అనుకోండి. దాని తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ ఎఫర్మేషన్. ఒకప్పుడు నాకు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేది. ఎవరైనా బాగా రిచ్ పీపుల్ చూడగానే పెట్టి పొట్టాలే, అదృష్టం ఉండాలే, ఇంక ఈ జన్మకి ఇంతే, మనం నెక్స్ట్ జన్మ అంటే దేవుడా గోవింద పాట ఉంటుంది కదండి, బాగు చేయి నన్ను గోవింద అన్నట్టుగా. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలంటే, అంటే పర్పస్ ఏంటి? సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలి. సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనుకోలేటండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. దాని తర్వాత హెల్త్ ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి? ఐఎమ్ హెల్దీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. చూడండి, బాగా నీరసంగా ఉన్నప్పుడు ఏరా అలా నీరసంగా ఉన్నావు అంటే హెల్త్ ఏం బాగాలేదు మా అయ్యా అని అంటుంటారు. అంటే వాళ్ళు లో ఎనర్జీకి చెప్పారా, హై ఎనర్జీకి చెప్పారా? లో ఎనర్జీతో చెప్పారు. సో మీరు హెల్తీగా ఉన్నారని ఎలా తెలుస్తుంది అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. కొంతమంది చూడండి ఎలా ఉన్నారంటే పెద్దగా ఏం బాగాలేదబ్బా
అని అంటుంటారు. అంటే లోగా చెప్తారు. ఎప్పుడైతే ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంటుంటారో మన సెల్లో ప్రతి సెల్లో కూడా ఆ ఎఫర్మేషన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా సెల్స్ హెల్తీగా ఉంటాయి. సెల్స్ హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటామండి. సో మీరు నిజంగా హెల్తీగా ఉండాలనుకుంటే సో ఈ ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ హెల్తీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని అనాలండి. దాని తర్వాత వెల్త్ అండ్ అబండెన్స్ ఎఫర్మేషన్స్. ఇది అందరూ లైఫ్లో కోరుకున్నది ఏంటంటే వెల్తీ అవ్వాలి, అబండెంట్గా ఉండాలనుకుంటే సింపుల్ థింగ్ ఐఎమ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ అనుకోవాలండి. కానీ ఇక్కడ ఎఫర్మేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫైనాన్షియల్లీ అబండెంట్ అనేది మీరు ఫైనాన్షియల్గా అబండెన్స్ అంటే అసలు ఏంటి, మీ లైఫ్లో ఏది ఉంటే అబండెన్స్ అనేది ఒక పేపర్ మీద రాయాలటండి. అంటే ఏంటి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే యూ ఫీల్ అబండెన్స్. ఒక పర్సన్కి 10 లక్షలు ఉంటే అబండెంట్. చాలా లైఫ్లో 10 లక్షలు కానీ నేను లైఫ్లో అకౌంట్లు ఉంటే బిందాస్గా బతకొచ్చు రాజులా. కొంతమందికి ఎలా ఉంటుంది, ₹1,00,00,000 ఉంటే నేను అబండెంట్గా బతికేస్తాను. కొంతమందికి 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. సో మీరు మీ లైఫ్లో ఎంత ఉంటే అబండెంట్గా ఉంటారో కింద చాట్ బాక్స్లో టైప్ చేయండి. 10 crores, 100 crores, 10 కోట్ల, 5 కోట్లు అనేది. సో ఐఎమ్ ఫైనాన్షియల్ అబండెంట్. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీ విల్ అట్రాక్ట్ అబండెన్స్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఏ ఎఫర్మేషన్ ఎనర్జీ మనం బయటకు వదులుతామో ఆ ఎనర్జీని మళ్ళీ పంపిస్తుంది ఉంటుందండి. సో అది. అండ్ ఫైనల్గా ఏంటంటే లవ్ అండ్ రిలేషన్షిప్ ఎఫర్మేషన్. చాలామంది ఏంటంటే డబ్బు కోసం ఇక్కడే అండి, అదండి వెల్త్ ఎక్కడ ఉందంటే ఇక్కడే బాగా సంపాదించాలి. మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చారు, అందరూ జాగ్రత్తగా ఉండండి. వచ్చి కూర్చున్నారండి క్లయింట్. నేను అన్నాను, సార్ చెప్పండి సార్, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా మార్చొచ్చు అన్నారు. మార్చొచ్చు అన్నాను. అవును సార్, అవునా సార్ అన్నారు. అవునన్నాను. సార్ నిజంగా అన్నాను. 100% అండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా మార్చొచ్చు అంటే. సార్ వైఫ్ని మార్చొచ్చు అంటే. అరే అలా మార్చుకోవద్దంటే. అతను అన్నారు, సార్ అలా కాదు, వైఫ్ యొక్క మనస్తత్వం మార్చొచ్చా అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి అతను చెప్పే అంటే అతను ఫస్ట్ నాకు ఏమడిగారంటే, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ సార్ వైఫ్ని మార్చొచ్చు అన్నారు. అలా కుదరదండి అనేసి అన్నాను అన్నమాట. అంటే అతను చెప్పింది నేను వేరే అర్థం చేసుకున్నాను. అంటే చెప్పేది రాంగ్గా చెప్పారు అనమాట. సార్ నేను అప్పుడు అన్నాను అలా మార్చకూడదని తప్పండి అంటే, అబ్బాయి అలా కాదు సార్, వైఫ్ యొక్క మనస్తత్వాన్ని అంటే అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుందండి. అదేవిధంగా చేసే ఎఫర్మేషన్ బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. జాగ్రత్త ఉండండి. అడిగే క్వశ్చన్ బట్టి మన రెస్పాండ్ ఉంటుంది, చేసే ఎఫర్మేషన్ బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకుముందు ఒక మాట చెప్పానండి, చాలామంది పచ్చని కాపురంలో పచ్చనోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. చాలామంది అర్ధరాత్రి పడుకున్నప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతుంటాయి. ఈస్ట్ కోకలు వెస్ట్ కోకలు బెడ్ మీద పడుకు ఈస్ట్ కోకలు వెస్ట్ కోకలు వెళ్ళిపోతారు, మధ్యలో పిల్లలు పడుకుంటారు అనమాట. ఎందుకు, డబ్బు లేకపోవడం వల్ల గొడవలు అవుతుంటుంటాయి. అందరికీ చేస్తారండి, నాకు మాత్రం ఏం కొంటారు, అందరికీ కొంటారు, మీ ఇంట్లో కొంటారు, అందరూ కొంటారు, నేను మాత్రం మీకు గుర్తు రాలేదని అంటూ ఉంటారు అనమాట. అలా కాదని ఇక్కడే ఇందాక మీరు మాట అన్నారు, ఇక్కడే పీస్ ఉంది నిజంగానండి. పీస్ను వెల్త్ ఇక్కడ నుంచే క్రియేట్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఇంట్లో పర్సనల్ లైఫ్ బాగుంటేనే బయట ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. ఇంట్లో గొడవ పడి వచ్చామనుకోండి డిస్టర్బెన్స్, ఆ రోజంతా కూడా చెప్తున్నా కూడా మైండ్ అంటాం కానీ మనకేమీ ఎక్కదండి. సో ఇక్కడ చూడండి, దేవుడు కూడా చాలా గొప్పోడండి. అందుకే 2 చెవులు ఇచ్చాడు మనకి. వాళ్ళు ఒక చెవు సరిపోదండి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, 2 చెవులతో మనం వినాలి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి, లవ్ అండ్ రిలేషన్షిప్లో గెలాలంటే ఒక సింపుల్ టెక్నిక్ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. నోరు ఎన్ని ఇచ్చాడు, 1 ఇచ్చాడు. అంటే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఇలా ఉంటే గెలిచేస్తామండి మనం అందరూ కూడా. అందుకే నేను ఏం చెప్తానంటే, లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు గెలవాలంటే బీ లైక్ ఏ ఎలిఫెంట్ బట్ నాట్ బీ లైక్ ఏ క్రోకోడైల్. క్రోకోడైల్ లాగా ఉండకూడదు, ఎందుకంటే క్రోకోడైల్కి పెద్ద నోరు ఉంటుంది. ఎలిఫెంట్కి 2 పెద్ద చెవులు ఉంటాయి, తక్కువ సౌండ్ చేస్తుంది. పెద్ద చెవులు. క్రోకోడైల్కి పెద్ద నోరు ఉంటుంది, చెవులు తక్కువ ఉంటాయి. సో మీరు లైఫ్లో లవ్ అండ్ రిలేషన్ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎలిఫెంట్ లాగా ఉండాలండి. ఊకొట్టాలి, ఏమో గుర్రం ఎగరావచ్చు. అవును. సో అందువల్ల ఏంటంటే ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ కైండ్. నా చుట్టూ ఎప్పుడు కూడా నన్ను ప్రేమించే వాళ్ళే ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళే ఉంటారు, నాకు మంచి చేసే వాళ్ళు ఉంటారని మీరు అనుకోండి. అప్పుడు యూనివర్స్ కూడా మీకు మంచి చేసే వాళ్ళని పంపిస్తుంది. ఒకవేళ నెగిటివ్ పీపుల్ ఉన్నా కూడా ఫిల్టర్ చేసి బయటకు పక్కన పెట్టేస్తుందండి. సో అదే ఇందులో మీరు ఎంత చెప్పిన దాంట్లో నాకు ఒకటి బాగా నచ్చిందండి. అంటే లిజనర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను మార్నింగే పూరి జగన్నాథ్ గారు పాడ్కాస్ట్లో అది చెప్తే విన్నాను నేను. జీవితాంతం మాట్లాడుకుంటూ పోతే ఏం మిగలదో, టైం వేస్ట్ తప్ప. బట్ విని ఆచరిస్తే అందులో నుంచి పొటెన్షియల్ బయటకు వస్తుందని చెప్పి. అవునండి, అది మాత్రం కరెక్ట్. లిజనర్స్కి మాత్రమే జీవితం ఉంది అని చెప్పేసి చెప్పినటువంటి. ఎందుకంటే లిజనర్స్ ఆర్ లెర్నర్స్ అండి. సో ఈ విధంగా అండ్ ఫైనల్గా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ ఆల్ మై ఎబిలిటీస్. కాన్ఫిడెంట్గా ఉంటే చాలండి. లైఫ్లో అతిపెద్ద అయస్కాంతం ఏంటంటే కాన్ఫిడెన్సే. ఏమీ లేకపోయినా 100 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వల్ల మీరు కాన్ఫిడెన్స్గా మాట్లాడండి, అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి మీకు. సో ఈ విధంగా చేస్తే అండి అఫర్మేషన్స్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది.
ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉంది అన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్డ్ మనీని రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలను ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్ అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.